ఈరోజు వీడియోలో మనం కౌంటిఫ్స్, సమ్మిఫ్స్ ఫార్ములాస్ గురించి నేర్చుకుందాం. ఇందులో మొదటిది కౌంట్. ఫార్ములా కావలసిన చోట ఈజ్ ఈక్వల్ టు COUNT కౌంట్ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి వాల్యూస్ ఉన్న కాలం మొత్తాన్ని రేంజ్గా కనుక తీసుకుంటే ఆ కాలంలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అనే కౌంట్ వస్తుంది. ఇదే ఫార్ములాని టెక్స్ట్కు ఉపయోగించాలనుకుంటే కౌంట్ బదులుగా కౌంట్ ఏ అనే ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక కాలంలోని డేటాలో ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఈజ్ ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్ ఓపెన్ బ్రాకెట్ సెల్ రేంజ్ ఇస్తే సరిపోతుంది. కౌంట్ ఇఫ్ ఒక కాలంలోని సెల్ రేంజ్లో ఒక పర్టికులర్ నేమ్ కానీ వాల్యూ కానీ ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవాలనుకుంటే ఈ కౌంట్ ఇఫ్ ఉపయోగపడుతుంది. సెల్ రేంజ్ మనం వెతకాలనుకున్న వర్డ్ లేదా దీనినే క్రైటీరియా అని కూడా అంటారు ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ క్రైటీరియాని డైరెక్ట్గా సెల్లో అయినా సెలెక్ట్ చేయొచ్చు లేదా కొటేషన్స్లో మాన్యువల్గా అయినా ఎంటర్ చేయొచ్చు. కౌంట్ ఇఫ్లో ఒక కండిషన్ బేస్ చేసుకొని ఫార్ములా ఇస్తే కౌంట్ ఇఫ్ ఎస్లో ఒకటి కంటే ఎక్కువ కండిషన్లు బేస్ చేసుకొని ఫార్ములా ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఎగ్జాంపుల్లో డిస్ట్రిక్ట్స్ని బేస్ చేసుకొని అలాగే రెయిన్ఫాల్ డేటా వాల్యూస్ని బేస్ చేసుకొని ఫార్ములా యూజ్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఎస్ ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో గుంటూరు డిస్టిక్లో ఉన్న 10 కంటే తక్కువ ఉన్న రెయిన్ఫాల్ డేటా ఉండే స్టేషన్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఎస్ ఓపెన్ బ్రాకెట్ డిస్ట్రిక్ట్స్ ఉన్న సెల్ రేంజ్ గుంటూరు ఉండేది మాత్రమే చూడాలనుకున్నాం కాబట్టి కొటేషన్స్లో గుంటూరు రెయిన్ఫాల్ డేటా ఉన్న సెల్ రేంజ్ ఇప్పుడు 10 కంటే తక్కువ ఉన్నవి కావాలి కాబట్టి కొటేషన్స్లో ఈజ్ లెస్ దెన్ 10 కొటేషన్స్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. తరువాతది సమ్. ఇది మనకి అందరికీ తెలిసిన ఫార్ములానే. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ సమ్ చేయాల్సిన కాలంలోని సెల్స్ రెఫరెన్స్. తర్వాత ఫార్ములా సమ్ ఇఫ్. కౌంట్ ఇఫ్లో మాదిరిగానే సమ్ ఇఫ్లో కూడా ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ ప్రకారం ఉన్న వాల్యూస్ టోటల్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో స్టేట్ వైజ్, డిస్టిక్ వైజ్, క్రాప్ ఏరియా ఉంది. ఇందులో సమ్ ఇఫ్ ఉపయోగించి టమాటో ఏరియా ఎంతో కనుక్కోవాలనుకుంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ క్రాప్ నేమ్స్ ఉన్న కాలం
సెల్ రేంజ్ కొటేషన్స్లో టమాటో లేదా డైరెక్ట్గా టమాటో ఉన్న సెల్పై కూడా క్లిక్ చేయొచ్చు. కామా సమ్ రేంజ్ అంటే సమ్ చేయాల్సిన ఏరియా రేంజ్ ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే టమాటో ఏరియా వస్తుంది. sumifs ఈ ఫార్ములాలో ఒకటి కంటే ఎక్కువ కండిషన్లు ఇచ్చి ఒక డేటాని సమ్ చేయొచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ నుంచి ఈ ఫంక్షన్ యూజ్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఆమ్లా ఎంత ఎక్స్టెంట్ ఉందో తెలుసుకోవాలని చూద్దాం. దీని కొరకు ఈజ్ ఈక్వల్ టు sumifs బ్రాకెట్స్ ఓపెన్ సమ్ చేయవలసిన ఎక్స్టెంట్ రేంజ్ కామా క్రైటీరియా రేంజ్ 1 అంటే ప్లాంట్ వెరైటీస్ రేంజ్ కామా ఆమ్లా అనుకున్నాం కాబట్టి కొటేషన్స్లో ఆమ్లా అని ఇచ్చి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న టెక్స్ట్ ప్రకారమే ఇవ్వాల్సి వస్తుంది, లేదా సెల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. కామా స్టేట్స్ ఉన్న సెల్ రేంజ్ కామా కొటేషన్స్లో ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చి కొటేషన్స్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే వాల్యూ వస్తుంది. వాల్యూ 0 వచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఆమ్లా ఎక్స్టెంట్ లేదు. సో క్రాప్ వెరైటీ మార్చి చూద్దాం. ఆమ్లా బదులుగా టమాటోకి ఎడిట్ చేస్తాం. ఇప్పుడు ఫార్ములా ఎడిట్ చేసి ఆమ్లా ప్లేస్లో ఆమ్లా డిలీట్ చేసి టమాటో ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఎక్స్టెంట్ వచ్చింది. ఈ వీడియోతో కౌంట్ సమ్ మాత్రమే కాకుండా కౌంటిఫ్, కౌంటిఫ్స్, సమ్ఇఫ్స్ అనే ఫార్ములాల గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.